వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూసివ్స్. తెలంగాణ చరిత్ర ఎన్నో త్యాగాల మెట్లపై నిల్చున్న కీర్తి పతాకం. కూడు కోసం, గుడ్డ కోసం, పీడిత సామ్రాజ్య విముక్తి కోసం ఎంతో మంది పోరాటం సాగించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులయ్యారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నిజాం పాలనపై తిరగబడ్డ వీరులు ఎందరో. ముఖ్యంగా ఆదివాసీలు ఈ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. అన్సంగ్ హీరోల్లా నిలబడ్డారు. వారి పోరాటం, వారి స్ఫూర్తిపై ఈ ప్రత్యేక కథనం. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో ఆదివాసీలు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రాంజీ గోండ్, కొమరం భీం వంటి నాయకుల ఆధ్వర్యంలో జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వం విధించిన అటవీ చట్టాలు, భూమి పన్నులు, దోపిడీలకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఆదివాసీ ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటంతో కలిసి నిజాం పాలన పతనానికి మొదటి బీజం వేశాయి. నిజాం బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం, అస్తిత్వం కోసం పోరాడిన మొదటి వీరుడు రాంజీ గోండ్. మరాఠా సామ్రాజ్యం పతనమయ్యాక గోండ్వానా ప్రాంతం బ్రిటిష్, నిజాం సంయుక్త ఏలుబడిలోకి వచ్చింది. వీళ్ల ఆధిపత్యం కారణంగా బలహీనపడ్డ గోండులో తమ అస్తిత్వం కోసం 1836 నుంచి 66 మధ్య రాంజీ గోండ్ నేతృత్వంలో గెరిల్లా తరహా పోరాటం కొనసాగించారు. నిర్మల్ కేంద్రంగా గోదావరి వెంట ఉన్న దట్టమైన అడవులు, గుట్టలను కేంద్రంగా చేసుకున్న రాంజీ గోండ్ నేతృత్వంలోని దళం అడవుల్లో రహస్యంగా సైనిక శిక్షణ పొందుతూ అదును చూసి నిజాం సైన్యంపై గెరిల్లా దాడులకు దిగేది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత తాంతియా తోపే సేనల్లోని రోహిల్లాలు కూడా రాంజీ గోండ్తో జతకట్టారు. ఇలా యుద్ధ నిపుణుల రాకతో బలోపేతమైన రాంజీ గోండ్ సేనలు నిర్మల్తో పాటు మహారాష్ట్రలో గల పర్భణి, అజంతా, బస్మత్, లాతూర్, మక్కల్ కేంద్రాలుగా నిజాం వ్యతిరేక పోరాటం కొనసాగించారు. దున్నేవాడితే భూమి అని నినదించారు. బలవంతపు పన్ను వసూళ్లను ఆపివేయించారు. బ్రిటిష్, నిజాం సైనికులను, పోలీసులను ఎదురొడ్డారు. దీంతో నిజాం సర్కార్ రాంజీగోండును టార్గెట్ చేసింది. సోన్ ఏరియాలో రాంజీగోండు నిర్వహిస్తున్న సైనిక శిక్షణ కేంద్రంపై నిఘా పెట్టారు. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా రాంజీ, ఆయన అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. 1860 ఏప్రిల్ 8న రాంజీ గోండుతో పాటు ఆయన అనుచరులు 1000 మందితో ఉన్న స్థావరాన్ని పసిగట్టిన నిజాం, బ్రిటిష్ సైన్యం మెరుపుదాడులు చేసింది. రాంజీ గోండుతో పాటు 1000 మంది యోధులను నిర్బంధించి నిర్మల్ దగ్గర్లోని ఎల్లపల్లి గ్రామం వద్ద గల మర్రి చెట్టుకు బహిరంగంగా ఉరితీసింది. భవిష్యత్తులో ఎవరూ తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చెయ్యకుండా ఈ ఘోరానికి పాల్పడింది. ఈ దారుణానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన 1000 ఉరుల మర్రి చెట్టు 1995లో బలమైన ఈదురుగాలులకు నేలకూలింది. 2007లో ప్రజా సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో 1000 ఉరుల మర్రి ప్రాంతం వద్ద అమరవీరుల స్మారక స్తూపం నిర్మించింది. 2008లో ఇక్కడి చైంటేట్ దగ్గర రాంజీ గోండుతో పాటు కొమరం భీం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆదివాసి పోరాట యోధులు, అమరులు రాంజీ గోండ్, కొమరం భీం పోరాటం వల్ల ఏదైతే 1948 17th సెప్టెంబర్ రోజున ఈ యొక్క భారతదేశంలో నిజాం పాలకులో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం కూడా ఆ రోజు ఈ యొక్క భారతదేశంలో విలీనమైన రోజు. ఆ విలీనమైన రోజు మా యొక్క ఆదివాసీ పోరాటాలు, ఆదివాసీ సిద్ధాంతాలతోటే ఆ యొక్క విలీనం జరిగింది. ఏదైతే మా యొక్క కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదంతో కొమరం భీం ఆసిఫాబాద్ నుండి జోడెన్ ఘాట్ నుండి పోరాటం చేస్తే, ఏదైతే నిర్మల్ జిల్లాలో మా యొక్క రాంజీ గోండ్ ఉద్యమ పోరాటం వల్ల, స్వతంత్రం రాకముందు నుండి పోరాటం వల్ల నిజాంలో ఉన్నటువంటి నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిర్మల్కు, ఈ ఆదిలాబాద్కు, ఈ ప్రాంతానికి ఒక విముక్తి రోజు. ఎందుకంటే ఈ యొక్క పోరాటం వల్లనే ఆ యొక్క నిజాం పాలకులు అలా తోక ముడిచారు. దాని తర్వాతనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతానికి వచ్చి నిజాంతో చర్చలు జరిపిన తర్వాతనే ఆ యొక్క విలీన కార్యక్రమంలో తలెగ్గిన నిజాం పాలకులు ఈ యొక్క మా విధానాన్ని ముందట పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం స్వతంత్రంలో
స్వతంత్ర భారతంలో విలీనమైంది. రాంజీ గోండ్ వారసత్వం పుణికి పుచ్చుకున్న మరో ఆదివాసీ వీరుడు కొమురం భీం. తెలంగాణ సాయుధ పోరులో ఒక రంగల్ జెండా. ఆదిమ జాతుల వారికి స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 దాకా నిజాం నవాబులపై రణభేరి మోగించి నిజాంల గుండెల్లో సింహస్వప్నంగా మారాడు. ఆసిఫాబాద్ మండలం సంఖ్యపల్లిలో గోండు తెగకు చెందిన కొమ్రం చిన్ను దంపతులకు 1901వ సంవత్సరంలో భీం జన్మించాడు. భూపట్టాదారులు, అటవీ సిబ్బంది చిత్రహింసలతో గ్రామస్తులతో పాటు భీం కుటుంబం కూడా ఇబ్బందులు పడింది. ఈ క్రమంలో భీం తండ్రి చిన్ను మరణించడంతో ఆ కుటుంబం కెరమెరి మండలం సూర్దాపూర్కు వలస వచ్చింది. అడవిని నరికి పోడు వ్యవసాయం ప్రారంభించారు. పంట చేతికి వచ్చే తరుణంలో సిద్దిక్ అనే పట్టాదారుడు వచ్చి భూమి తనదేనంటూ ఆదివాసులు పండించిన పంటలు తనకే దక్కాలంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. అతని అరాచకాలు భరించలేని ఆదివాసీలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వేధింపులను భరించలేక భీం కర్రతో దాడి చేయగా సిద్దిక్ అక్కడికక్కడే హతమయ్యాడు. నిజాం పోలీసులు భీంపై హత్యానేరం మోపగా భీం బాల్య స్నేహితుడు కొండల్తో బల్లార్ షా చంద్రపూర్ వైపు పయనమయ్యాడు. అక్కడ్నుంచి అస్సాం వెళ్లి తేయాకు తోటలో పనిచేశాడు. అక్కడే విముక్తి పోరాటానికి తర్ఫీదు పొందారు. రాంజీగొండు, అల్లూరి సీతారామరాజుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని కొమ్రం భీం సుర్దాపూర్కు తిరిగి వచ్చాడు. బాబేఝరిలో పోడు వ్యవసాయం ప్రారంభించాడు. నిజాం పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లగా భీం వారిపై ఎదురు తిరిగి పంపించాడు. బాబేఝరి భూ సమస్య నిజాం ప్రభుత్వానికి భీం మధ్య వివాదంగా మారి యుద్ధానికి దారితీసింది. జోడేఘాట్ కేంద్రంగా చుట్టుపక్కల 12 గ్రామాల ఆదివాసులను భీం ఏకం చేశాడు. గెరిల్లా తరహా పోరాటాలకు వారిని సిద్ధం చేశాడు. జెల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాటానికి భీం నాంది పలికారు. దీంతో నిజాం ప్రభుత్వం అప్పటి ఆసిఫాబాద్ కలెక్టర్ను రాయవారానికి జోడేఘాటుకు పంపింది. 12 గ్రామాలకు స్వాతంత్ర్యం ప్రకటించాలని, జైలులోని తన అనుచరులను వదిలిపెట్టాలని భీం షరతులు విధించాడు. దీనికి అంగీకరించని నిజాం సర్కార్ సైన్యాన్ని దింపింది. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాటుకు అర్ధరాత్రి చేరుకుని నిద్రిస్తున్న భీం అనుచరులపై ఏకపక్షంగా కాల్పులకు పాల్పడింది. భీం సేన పోరాటానికి దిగగా చివరికి నిజాం పోలీసుల తూటాలకు 1940 అశ్వయుజ మాసం పౌర్ణమి రోజున కొమ్రం భీం వీరమరణం పొందాడు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇద్దరు వీరుల త్యాగాలకు సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తి ఆదివాసుల్లో ఉంది. దశాబ్దాలు గడిచినా ఆదివాసులు ఇప్పటికీ జెల్, జంగల్, జమీన్ కోసమే పోరాటాలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం చదువుతో పాటు ఏదో ఒకటి చెయ్యాలి, అందరితో సంభాషణ పెంచుకోవాలని 11 ఏళ్ల బాలుడు తపన పడ్డాడు. తిరునాళ్లలో తండ్రి కొనిచ్చిన క్యూబ్తో ఆడుతూ ఆడుతూ దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. తనకి తానే సాధన చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఏకంగా జిల్లా కలెక్టర్ ఎదుట ప్రదర్శన ఇచ్చి ఫళా అనిపించుకున్నాడు. తన రికార్డులని తానే బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. నెల్లూరుకి చెందిన ఆ చిచ్చర పిడుగు అనుముల నోమేష్ పూర్తి వివరాలని ఈ స్టోరీలో చూద్దాం. నెల్లూరుకు చెందిన అనుమల నోమేష్ రూబిక్స్ క్యూబ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. తండ్రి ప్రదీప్ కుమార్ కెమెరామ్యాన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 11 ఏళ్ల నోమేష్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉండాలని తపన పడ్డ నోమేష్ తండ్రి కొనిచ్చిన రూబిక్స్ క్యూబ్తో రికార్డులు సృష్టిస్తున్నాడు. అందరి స్టూడెంట్స్లా కాకుండా తనలోని ప్రతిభను అందరూ మెచ్చుకోవాలని, ప్రశంసలు అందుకోవాలని పరితపించాడు. తిరునాళ్లలో తండ్రిని పోరు పెట్టి మరీ రూబిక్స్ క్యూబ్ కొనిపించాడు. ఆ క్యూబ్పై ప్రతిరోజు సాధన చేయడం మొదలుపెట్టాడు. తనకి తానే సొంతంగా క్యూబ్స్ అమర్చడంలో ఆరితేరాడు. ఇటీవలి ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 9 క్యూబ్లని 9 నిమిషాల 34 సెకండ్లలో పూర్తి చేశాడు. టీచర్స్ డే సంబరాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోటోని 9 క్యూబ్లతో 8 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాడు.
తాజాగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలోని 16 క్యూబ్లతో 13 నిమిషాల 8 సెకండ్లలో పూర్తి చేశాడు. అదేవిధంగా 9 క్యూబ్లతో కలెక్టర్ ఆనంద్ ఫోటోని 8 నిమిషాలలోపే పూర్తి చేసి ఆయనకు బహుమతిగా అందించాడు. నోమేష్ ప్రతిభని కలెక్టర్ ఆనంద్ కొనియాడారు. నా పేరు నోమేష్. నేను ఎయిమ్స్ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. నేను రూబిక్ క్యూబ్లను సాల్వ్ చేస్తాను. నేను 5th క్లాస్ నుంచి నేర్చుకున్నాను. 5th నుంచి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి 7th క్లాస్కి వచ్చాను. అప్పుడు ప్రాక్టీస్ చేసింది ఇప్పుడు యూజ్ అవుతుంది. అంత ఫాస్ట్గా చేస్తున్నా అంటే అప్పటి నుంచి నేర్చుకున్నాను. నేనైతే 3x3 క్యూబ్ నేర్చుకున్నాను. 3x3 క్యూబ్లో అయితే 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అలా నేర్చుకున్నాను. నేను 4x4 కూడా నేర్చుకుంటున్నాను. ఆగస్ట్ 15కి మా స్కూల్లో ప్రిన్సిపల్ సార్ గారి ఫోటో అయితే చేశాను. 9 క్యూబ్స్ అయితే 8 minutes 34 seconds పట్టింది. దాని తర్వాత టీచర్స్ అసోసియేషన్లో నేనైతే ఎమ్మెల్యే గారి ఫోటో చేశాను. 9 క్యూబ్స్తో చేశాను. 8 minutes 20 secondsలో పట్టింది. మన ప్రధానమంత్రి అయిన మోడీ గారి ఫోటోనైతే కలెక్టర్ గారి సమక్షంలో చేశాను. 16 క్యూబ్స్తో చేశాను. 13 minutes 8 secondsలో అయితే పూర్తయింది. దాని తర్వాత కలెక్టర్ గారి సమక్షంలోనే కలెక్టర్ గారి ఫొటోస్ అయితే చేశాను. 9 క్యూబ్స్ అయితే 7 minutesలో పట్టింది. కలెక్టర్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మెచ్చుకున్నారు. మన కలెక్టర్ గారు అయితే నాకైతే ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. జిల్లా సైన్స్ సెంటర్లో చాలా పిల్లలు హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ అయితే వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నీ ద్వారా నేర్పి వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అని చెప్పారు. నేనైతే వెళ్తాను. వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ వెళ్ళి అయితే నేనైతే నేర్పిస్తాను. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి ప్రతిరోజు ఎంతో మంది పిల్లలు వస్తుంటారు. వారికి నోమేష్తో క్యూబ్స్ అమరికపై శిక్షణ ఇప్పిస్తూ పిల్లల్లో ఆసక్తిని పెంపొందించేందుకు కార్యక్రమం రూపొందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నోమేష్ తల్లిదండ్రుల్లానే మిగతా తల్లిదండ్రులు తమ పిల్లలు దేనిపై ఆసక్తిగా ఉన్నారో గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. మన్యం జిల్లాలోని పంటలకు నత్తలు మరణ శాసనాన్ని లెక్కిస్తున్నాయి. పండిన పంటలను నిలువల్లే నాశనం చేస్తున్నాయి. గ్రామాలు విస్తరిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. వినటానికి ఆశ్చర్యం కలిగించిన ఈ వాస్తవాన్ని అక్కడ రైతు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కంటికి చిన్నవిగా కనిపించినా కాలకేయ సైన్యం మాదిరిగా శాస్త్రవేత్తలకు సైతం సవాల్ విసురుతూ రైతన్నల పాలిట శాపంగా మారాయి. నత్తలు నరకం చూపిస్తున్నాయి. పంటలను నిలువెల్లా నాశనం చేస్తున్నాయి. నత్తలేంటి, పంటలను పాడు చేయటం ఏంటి అని అనుకోవటం సహజం. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం ఏ రోజు ఏ ఊరిపై నత్తలు దండయాత్ర చేస్తాయోనని జిల్లావాసులు హడలెత్తుతున్నారు. అవును, ఈ దృశ్యాలే సజీవ సత్యాలు. ఇలా 1-2 నత్తలు పండే పంటలపై కనిపిస్తాయి. గంటల వ్యవధిలో గుంపులు గుంపులుగా మారిపోతాయి. నీటి ప్రవాహాల దగ్గర ఏదో ఒక చోట ఏదో 1-2 నత్త గుళికలు కనిపించడం పరిపాటు. అయితే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం నుండి ఈ నత్తల దండు పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది. రైతులకు నత్త పేరు వింటే చాలు నిలువెల్లా వణుకు మొదలవుతోంది. పంటలో కలుపు మొక్కల కన్నా ప్రమాదకారిగా నత్తల దండు దండయాత్ర చేస్తోంది. కేవలం ఓ 30 గ్రాముల బరువు, 5 నుండి 8 ఇంచుల పొడవు కలిగిన నత్త ఏ పంటను పడితే ఆ పంటను పీల్చి పిప్పి చేసేస్తోంది. రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం. మేము 8 ఎకరాలు జామ తోట వేసాం. ఈ పురుగులు వచ్చినా వచ్చినా కానీ మందులు కొడుతుంటే ఇది ఎన్ని మందులు కొట్టినా ఇది అవుతలేదు. వ్యవసాయ అధికారులకు చెప్తుంటే ఉప్పు జలమని చెప్తున్నారు. ఉప్పు జల్లుతుంటే దీని మీద జల్లితే చనిపోతాయి కానీ కింద పంటలు పాడైపోతాయండి. దీనికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఈ శాస్త్రవేత్తలని కోరుతున్నాం. సాయిబాబు అండి, కొమరాడ మండలం గంగరాయవలస గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా. ఈ నత్తలు అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి? గత సంవత్సరం కొద్దిగా వచ్చినాయండి. ఈ సంవత్సరం బాగా విపరీతంగా వచ్చినాయి. జూన్ నెల వరకు నేను ఈ ఎకరంలో మిశ్రమంగా బొబ్బాయి, జామ, ఒక్క, చామంతి వేసామండి. మే నెల, జూన్ నెల దాకా చాలా బాగా వచ్చింది తోట అండి.
మేము ఎకరానికి కొంచెం ఇంచుమించు 1,50,000 ఈ అన్ని మొక్కలను ఈ అన్ని వ్యవసాయాల నిమిత్తం 1,50,000 దాకా ఖర్చు పెట్టామండి. మా బొప్పాసి పంట చేతికి వస్తుందనేటప్పటికి జూన్ నెలలో ఒక మాదిరిగా కనపడింది. అప్పుడు చేతులతో ఏరించాం. కొంతమంది అప్పుడు శాస్త్రవేత్తలని, వ్యవసాయ అధికారులని, మన హార్టికల్చర్ ఆఫీసర్ని, కేవీకే శాస్త్రవేత్తలను అడిగితే దీనికి నిర్మూలన ఏంటంటే ఒకటి ఏరతం, ఒకటి దీన్ని కాపరాసక్కడైన ఒక మందు ఉంది, ఆ మందు స్ప్రేయింగ్ చేసినా కంట్రోల్లోకి వస్తుందని చెప్పారండి. అలాగే ఒక రైతు ఏదో 100 మందు వాడామంటే కేజీ 1000 రూపాయలండి. ఆ మందు కూడా తెచ్చి వాడాం. ఇక్కడ ఏమవుతుందంటే నా పక్కన పామాయిల్ తోట ఉంది, వాళ్ళకి ఈ పంటల ఎటువంటిది ఉండదు. ఇలా చేస్తుండగా దీన్ని ఎప్పుడైతే ఈ స్పందన వచ్చిందో ప్రభుత్వం, కలెక్టర్ గారు, హార్టికల్చర్ ఆఫీసర్ గారు, కేవీకే శాస్త్రవేత్తలు సమన్వయంగా పనిచేస్తూ ఏరీస్ కంపెనీ వాళ్ళు కూడా దీని గురించి బాగా శ్రద్ధ తీసుకున్నారండి. వాళ్ళ ద్వారా ఒక మందు తీసుకుని వచ్చి మాకు 2 రోజులు డెమో కింద ఈ మా ఎకరానికి మొత్తం వాళ్ళే దీనికి ఎంత మందు పడుతుందో అంతే వాళ్ళే కలెక్టర్ గారి ఆధ్వర్యంలోను ఈ ఏరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మొత్తం మాకు సస్యరక్షణ చర్యలు, దీని నివారణ మార్గం కనుగొన్నారు. ఏ రైతులు ఇది గురించి భయపడవసరం లేదంటే మాకు ఎలా వచ్చేసింది. ఈ గాడి ఏదన్నా వచ్చినా ఈ ఏరీస్ కంపెనీ మందు ఉందండి, ఆ మందు స్ప్రే చేసుకుంటే ఈ నత్త నివారణ జరుగుద్దని మేము భావిస్తున్నాం. వ్యవసాయం అంటే సహజంగా దోమకాటు, తెగుళ్లు, పురుగులు, ఈ తరహా చీడపీడలు వ్యవసాయాన్ని చిందరవందర చేస్తుంటాయి. తగిన రసాయనాలు, పిచికారీలు వంటి చిట్కాలతో రైతులు తమ పంటను కనుపాపలా కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు నత్తల రూపంలో వచ్చిన నష్టాన్ని నివారించుకుని ముందుకు వెళ్లడానికి తమకు మార్గం కనిపించటం లేదని రైతులు వాపోతున్నారు. ఇన్ని నత్తలు ఎలా పుట్టుకొస్తున్నాయనే ప్రశ్నలు శాస్త్రవేత్తలకు సైతం చిక్కుముడిగా మారుతున్నాయని బాధిత రైతులు చెబుతున్నారు. మన్యం జిల్లాలో పోక చెక్కలు అక్కడక్కడ సాగు చేసేవారున్నారు. వీరు సుమారు 3 ఏళ్ల క్రితం కేరళ నుండి తీసుకొచ్చే పోక చెక్కల మొక్కల నుండి నత్త లార్వా వచ్చి ఉండవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు భావిస్తున్నారు. జూలై నుండి ఫిబ్రవరి వరకు ఇవి తమ సంతానోత్పత్తి జరుపుకుంటాయి. ఒక నత్త తన 4-5 ఏళ్ల జీవిత కాలంలో వేల కొలది పిల్లలు పెడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యాన పంటల్లో మొదటిసారి గంగరేగువలస గ్రామంలో రైతు సాయిబాబు గారి తోటలో గమనించడం జరిగిందండి. ఇది గత వారం రోజులుగా దీని మీద ఉద్యాన శాఖ మరియు మన డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, అదేవిధంగా కేవీకే శాస్త్రవేత్తలు సమిష్టిగా కృషి చేసి ఎరిస్ కంపెనీ వాళ్ళ సహకారంతో మేము ఎరిస్ వాళ్ళది చిలాకాప్ అంటే కాపర్ 3 గ్రాములు, అదేవిధంగా ఫెర్రోమ్యాగ్ అందులో ఐరన్, కాపర్, మాగ్నీషియం కలిపింది 3 గ్రాములు పిచికారీ చేయడంతో వెంటనే స్ప్రే చేసిన వెంటనే నత్తలు కింద పడిపోవడం జరిగింది. వాటిలో 70% వరకు చనిపోవడం జరిగింది. ఇంకా మిగిలిన 30% ఏదన్నా 1-2 ఉన్నా సరే వాటిని ఉప్పునీటిలో వేసుకున్నట్లయితే ప్రతి నత్త చనిపోవడం అయితే జరుగుతుంది. ఇది స్ప్రెడ్ అవ్వకుండా ప్రతి రైతు కూడా చివరి నత్త చనిపోయే వరకు ఖచ్చితంగా ఈ విధంగా మనం చేసుకుంటేనే దీనికి పరిష్కారం దొరుకుతుందండి. ఒక నత్తను వదిలేసినా సరే మనం 1000 నుంచి 2000 పిల్లలను నెక్స్ట్ సంవత్సరానికి వదిలినట్టు అవుతుంది. అందుకనే రైతులందరూ సమిష్టిగా దీనిని గుర్తించి ఈ పిచికారీ మందులు స్ప్రే చేసుకోవడంతో పాటు కనిపించిన నత్తను చేత్తో ఏరివేసి ఖచ్చితంగా ఉప్పు ద్రావణంలో వేసుకున్నట్లయితే మనకి ఇంత ఉద్రిక్తత అయితే పెరగకుండా ఆపుకోవచ్చు. నత్తల నివారణకు అధికారులు చెప్పిన సులువైన మార్గాలు అనుసరిస్తున్నప్పటికీ మేలైన ఫలితాలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. మరిన్ని ప్రాంతాలకు వీటి విస్తరణ జరగకుండా అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. అతివృష్టికి, అనావృష్టికి రైతులే తొలి బాధితులుగా మారుతున్న తరుణంలో ఇక్కడ కొత్త సమస్యలు తలకొరివిగా తయారవుతున్నాయి. నత్తల రూపంలో తమకు దరిద్రం దాపురించిందని మన్యసీమలోని గ్రామాలు తలలు పట్టుకుంటున్నాయి. ఆధునిక పద్ధతులలో ఈ నత్తలను నాశనం చేయకపోతే రాబోయే సంవత్సరం తాము పెను సవాల్ ఎదుర్కొంటామనేటటువంటి సంకేతాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి సంబంధిత శాఖలను సమాయత్తం చేసి తమను ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబాలు వేడుకుంటున్నాయి. కురుపాం రిపోర్టర్ ప్రసాద్, వీడియో జర్నలిస్టు సుధీర్తో కలిసి శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, పార్వతీపురం, మన్యం జిల్లా. ఇదండి ఇవాటి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుస్తాను. Until then, keep watching ABN.